వీలైనంత వరకు ఆడే మాట. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ డిఎస్సి నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువజన విద్యార్థి విభాగం నాయకులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా డిఎస్సిలో లోకేష్ రాజీనామా ఎందుకు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామంటే, ఫస్ట్ లోకేష్ గారికి డిఎస్సిలో అక్రమాలు జరగాలని, ఆధార కొరకు సంబంధించి దాంట్లో రిక్రూట్మెంట్ ఉపాధ్యాయులతో చదువు చెప్పించే దమ్ము నారా లోకేష్ గారికి ఉందా అని ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము. నీకు ఇంకే దమ్ముంటే నీ కొడుకును కార్పొరేట్ విద్యా సంస్థల్లో కాకుండా ఇదే గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తే ఆరో సభలు అక్రమాలు జరగకుండా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి పత్రికలను అందజేసి డిఎస్సి నిర్వహించి దాంట్లో మీ పార్టీ నాయకులకి, మీ సంస్థలకు, మీకు ఒత్తాలు పరిచే వాళ్ళకి, ఉద్యోగాలకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తావా? ఏ విధంగా మీకు అర్హత ఉందని చెప్పి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. సరే, అది గవర్నమెంట్ డిఎస్సీ కట్ట పక్కన పెడితే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి విద్యాశాఖ